వర్షం దగ్గర మంచి మంచి సూపర్ వర్షం మంచి జరగాలండి. ఉండి డబ్బులు వేరే వెనక్కి వస్తా ఉందా ముఖ్య అతిథులు శ్రీయులు శ్రీ ఎన్ అమర్నాథ్ సార్ గారికి సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. మరియు అలాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ కె జనరల్ సెక్రటరీ శ్రీ గిరిబాబు గారిని, డిస్ట్రిక్ట్ మైనార్టీ టీడీపీ ప్రెసిడెంట్ ఖాజాపీర్ గారిని, పలమనేర్ ఏరియా హాస్పిటల్ పలమనేర్ డెవలప్మెంట్ మెంబర్ శ్రీ నాగరాజు సార్ గారిని, క్లస్టర్ ఇన్ఛార్జ్ రమయ్య సార్ గారిని, మరి అలాగే ఎక్స్ వైస్ చైర్మన్ చంద్రశ గారిని, ఇతర నాయకులందరినీ సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మీరు డిపాజిట్ చేశారు, కానీ కొన్ని సాంకేతిక శ్రమ మీకు ఇల్లు నిర్మించలేకపోయారు. సో దానిలో భాగంగా మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న టికోయిల గురించి పట్టించుకోకపోతే మన గౌరవ శాసనసభ్యుల వారు ఈ విధంగా టిక్కో వర్గం ద్వారా మన నియోజకవర్గంలో సుమారు 500 మంది లబ్ధిదారులు డిపాజిట్ చేసి ఉన్నారు. ఒకవేళ సాంకేతిక సమస్యల కారణంగా ఇల్లు ఎవరైనా కట్టడానికి కాకపోతే కనీసం వారు చెల్లించిన డిపాజిట్ అమౌంట్ అయినా వారు బిల్లులు ఇవ్వాలనేసి గౌరవ మన శాసనసభ్యుల వారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరికీ మీరు ఏదైతే డిపాజిట్ చేసిన అమౌంట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే టిక్కో ఇల్లు కావాలని కూడా అప్పుడు మన శాసనసభ్యులు మంత్రివర్యులు పలమనేరులో ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్స్ లాగా అఫోర్డబుల్ హౌస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనం మొట్టమొదటిగా గంటావూరులో పూజా కార్యక్రమంతో ప్రారంభించినాము. అక్కడ కింద పని వచ్చేసిందనే ఉద్దేశంతో అక్కడ ఒప్పుకోలేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు. మళ్ళీ గద్దూరులో మళ్ళీ ఇంకోసారి పూజ చేసినాము. అక్కడ కోర్టు కేసుల వల్ల అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మన పలమనేరు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ప్రతి ఒక్కరికి సొంత కళ అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ, సొంతటి కళ. ఆ కళ నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఎన్ని విధాలు ప్రయత్నం చేస్తే కూడా కొన్ని అడ్డంకుల వల్ల కుదరలేదు. ఆ తర్వాత గత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా పేదల గురించి పట్టించుకుని పాపాలు కూడా ప్రతి ఒక్కరు దయచేసి వినండి. మీకు ఒక సెంట్ ఇల్లు ఇస్తామని ఎక్కడో పనికిరాని కురపల్లి ఎత్తుకొని పోయి ఒక సెంట్ ఇచ్చినారు. ఎవరైనా పొడుక్కోవాలి పడుకుంటే కాళ్ళు మాత్రం కడప బయట పెట్టుకోవాలా. ఆ విధమైన ఆమోదయోగం కానీ ఇంట్లో మంజూరు చేశారు గత ప్రభుత్వంలో. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన శాసనసభ్యులు వారు ఎప్పుడు కూడా మన పలమనేరు ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఈ మీరు ఏదైతే అప్పుడు కట్టారో అపార్ట్మెంట్ 3 సెక్షన్లు ఉంది, 430, 400, 360 చదరపు అడుగులు. ఆ విధంగా మీరు కట్టిన డబ్బు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు తెలుసులో లేదో అది అందరూ కూడా పెద్దలు కూడా మన శాసనసభ్యులు చెప్తారు. ఒకసారి గవర్నమెంట్ డబ్బులు వేసేస్తే మనము తూకం వేస్తాం కదా, మిషన్ బిల్లు వేస్తున్నాడు కాదు బయట, ఆ బిల్లు వేస్తాను మన బయట రాదు. ఆ విధమైన డబ్బుని మన శాసనసభ్యులు సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి గారికి ఆయనకుంటే ఒక మంచి సంబంధంతో ఈ రోజు మన శాసనసభ్యులు అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా చొరవ తీసుకుని మాట్లాడితే మన ఎమ్మెల్యే గారు చేసిన చొరవ రాష్ట్ర ప్రజలందరికీ కూడా లబ్ధి చేరుందని కూడా మీకు అందరికీ గుర్తు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజు దాదాపు మనము ఒక 25-30 లక్షలు ఆ రోజు కట్టి ఎటు కానీ డబ్బు ఉంటే అన్నగారు మాట్లాడి మీకెవరికి అన్యాయం జరగకూడదు, 500 అయినా సరే, 1,00,000 రూపాయలైనా సరే మీకు రిటర్న్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ఈ రోజు మనమంతా కూడా మన గౌరవ శాసనసభ్యులు కూడా మన కృతజ్ఞతలు తెలియజేయాలా. అంతేకాకుండా ప్రతి ఒక్క ప్రజలు గుర్తు పెట్టుకోవాలమ్మా, ఈ రోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా మీకు అందుతున్నాయో రాబోయే దినాల్లో కూడా మేము కానీ మన శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రితో కానీ ఉప ముఖ్యమంత్రితో లోకేష్ బాబుతో మాట్లాడి మీకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మీ ఇంటికి అందించే బాధ్యత మా అందరికీ కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఏ ఎన్నికలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థులు ఆశీర్వదించండి. మీకు ఏం అభివృద్ధి కావాలో చేసి చూపిస్తాం. మీ అకౌంట్ మీ డబ్బులు వచ్చిన తర్వాత మీరు గౌరవ శాసనసభ్యుల వారికి మీ సంతోషాన్ని దయచేసి వ్యక్తపరచవలసిందిగా ప్రార్థిస్తున్నామా. అందరూ వారికి చెల్లించినటువంటి మొత్తాన్ని తిరిగి పొందుతున్న శుభతరుణంలో గౌరవనీయులు
పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ కార్యాలయాన్ని విచ్చేస్తున్న సమయంలో వరుణుడు కూడా కనికరించి చిరు జల్లులతో ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం పలికారు. ముందుగా శాసనసభ్యుల వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్న ఈ ప్రాంత ప్రజలు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా మా సిబ్బందిని గౌరవనీయులు శాసనసభ్యుల వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించవచ్చు. దయచేసి మీ ఆనందాన్ని కలతలతో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవ అంత ముందర పోతే మాకు నీ చేయబడతాం. ఈ పక్కరామా చూడండి మా మాట్లాడు అంటే చెప్పండి. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అమరన్న గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. నాకు ఈరోజు ఈ చెక్కు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఈ డబ్బు నాకు చాలా 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 అంటే చాలా ముఖ్యమైన సంఘటన. ఈరోజు నా సంతోషాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ డబ్బు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తుందని అనుకోలేదు. కానీ ఈరోజు ఈ డబ్బు తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 1 lakh కట్టాను అప్పుడు టిక్కో ఇంట్లో కోసం అనేసి, డబుల్ బెడ్రూమ్ ఇస్తారనేసి. అంటే అప్పుడు డబ్బు నేను మా ఆయన చనిపోయి ఇన్సూరెన్స్ డబ్బు చంద్రన్న బీమా డబ్బు వస్తే అలాగే తీసుకొచ్చి 1 lakh అలాగే కట్టేశాను నేను అమౌంట్. కానీ మళ్ళీ ఈ డబ్బు మళ్ళీ నాకు తిరిగి వస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ నాకైతే ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు కదా, ప్రస్తుతానికి నాకు ఉండడానికి వాడి ఇంట్లోనే ఉంటున్నాను. అక్కడ ఒక సెంట్ జాగ్రత్త చెప్పండి, అసలు అక్కడ ఫోన్ కూడా లేదు. ఇప్పుడు మాకు ఉండడానికి ఏదైనా మళ్ళీ మీరు అన్నట్టుగా ఇందాక ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే చాలా 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 మీరు అప్లై చేయాలి. మరి అదే చెప్పింది, మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి మీకు ఆన్లైన్లో పేరు ఉంది కాబట్టి మీరు ఎంచుకోలేరు. లేదు మరి మీకు వాపస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు డబ్బు ఎక్కిచ్చేస్తున్నాను కదా, డబ్బు ఎక్కిచ్చేస్తున్నాము. అది ఒక సెంట్ ఇచ్చారు, తీసుకోకపోయినా దాంట్లో నాట్ రిసీవ్డ్ చూపించానా చేయాలా? ముందు దాంట్లో డిలీట్ చేయాలా? చేస్తే నేను కొత్తది ఇప్పిస్తాను. లేదంటే మీ ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటే కూడా ఇప్పిస్తాను. అది ఏం చేయాలనేది మన కమిషనర్తో మాట్లాడు. కమిషనర్ వచ్చి ఎంఆర్ఓ కూడా మాట్లాడి మీకు ఎట్లా మార్గం చేయాలో చెప్తారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా రాబోయే 2-3 రోజుల్లోనే లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పత్రికా వాళ్ళకి నా నమస్కారం. 2017-18 ఆ రోజు అపార్ట్మెంటల్ హౌసెస్ అంటే టిక్కో ద్వారా పేదలందరికీ ఖచ్చితంగా కూడా ఇంటి సౌకర్యం కల్పించాలా. దాంట్లో సైజెస్ని బట్టి ఏ సైజుకు ఎంత మీరు మీ కాంట్రిబ్యూషన్ డిపాజిట్ కట్టాలా, కట్టిన తర్వాత ప్రభుత్వమే ఆ ఇంటిని కట్టించి అక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్
అటు నీళ్లు కానీ, స్కూల్ కానీ, కరెంటు కానీ అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలని అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఆ రోజు గంటాపూర్లో ల్యాండ్ కూడా అక్విజిషన్ చేశాం. ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత అందరికంటే రాష్ట్రంలో అందరికంటే ముందు మనం పనులు మొదలు పెట్టాం. అయితే దురదృష్టం ఒక చోట బండ రావడం, అంతలోకే ఆ ల్యాండ్ ఓనర్ ఒక అతను కేసు వేయడం, ఇవన్నీ కూడా లేట్ అయిన తర్వాత ఆ ల్యాండ్ కేసు వేసిన తర్వాత ఫండ్ వచ్చిన తర్వాత కొత్త ల్యాండ్ కోసం మళ్ళీ మనము గడ్డూరు కాలనీకి పోయి ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఫౌండేషన్ వేసాం. ఈ ఫౌండేషన్ వేసి అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా కూడా ఆ కార్యక్రమం మరుగున పడింది. ఎందుకు ఈ విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలా, ముఖ్యంగా మనలాంటి పట్టణాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి ఇల్లు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. ఆ రోజు చాలామంది ప్రభుత్వాన్ని నమ్మి కొంతమంది ₹1,00,000 కట్టారు, కొంతమంది 50,000 కట్టారు, కొంతమంది 25,000 కట్టారు. దాదాపు 28 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీలోనే మీ అందరూ సొంత డబ్బులు. అంటే పేదోళ్ళు నేరుగా ఇంట్లో డబ్బులు పెట్టుకోరు, ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చడమో చేపదులు తీసుకొచ్చడమో తీసుకొచ్చి కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాతో చాలా సందర్భాల్లో గత 5 సంవత్సరాలు కూడా నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నటువంటి మహిళలు చాలా మంది వచ్చి నన్ను అడిగారు, నేను ఆ రోజు మిమ్మల్ని నమ్మి డబ్బులు కట్టినాము, ఈరోజు మాకు ఇల్లు రాలేదు, కనీసం ఆ డబ్బన్నా మాకు ఇప్పిస్తే ఆ తీసుకున్న అప్పన్న మేము కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో మీరందరూ కూడా కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి, మనము మొదలు పెట్టేటప్పుడు లేట్ అయింది కాబట్టి మనం కట్టలేకపోయాం. నెల్లూరు లాంటి పట్టణంలో, మీరు నెల్లూరుకి ఎప్పుడో విజయవాడకు పోయేటప్పుడు నెల్లూరు బయట మన బైపాస్ రోడ్లో పోతే ఆ కాలువ దాటుతోనే ఎడం పక్క వేలాది గృహాలు కట్టారు. ఆ రోజు నేను ఇన్ఛార్జి మంత్రి నెల్లూరు కూడా, ఆ రోజు నేనే ఉండి అక్కడ కూడా ఆ సందర్భంలో మన ఊర్లో స్టార్ట్ చేసినప్పుడే అక్కడ కూడా స్టార్ట్ చేసి అన్నింటిలో కట్టించాను. నేను తర్వాత 5 ఏళ్ళు అదే దారిలో పోయినా, కట్టేసిన ఇండ్లు కూడా కనీసం ఆ లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఏదో ఆ ప్రభుత్వాన్ని నిందించడము, ఎవరో చేసిన తప్పును ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు. కనీసం లబ్ధిదారులు అప్పు తీసుకొచ్చి కడితే ఆ డబ్బులు తిరిగిచ్చే ప్రయత్నం చేయాల. సరే, నమ్మి ఇండ్లు కట్టిన తర్వాత ఆ ఇండ్లు ఆ లబ్ధిదారులకు 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల డబ్బులు లేవు. రాష్ట్రంలో నిజంగా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా నుంచి మళ్ళీ తిరిగి మీ డబ్బులు మీకు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవే చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, ఆ రోజు కూడా చెప్పాం మీకు చాలా మందికి, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు నమ్మి మీరు కట్టారో, ఆ రోజు మీకు టిట్కో ఇండ్లు పై అంతస్తుల్లో అపార్ట్మెంట్ హౌసెస్ కట్టలేకపోయాం. ఈరోజు మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మళ్ళా త్వరలోనే ఆ ఇండ్లకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అక్కడ మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరేమో ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పనిలే, మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ప్రకారం మీకు అక్కడ పట్టా ఇచ్చి మళ్ళా ప్రభుత్వం నుంచి ఆ ఇండ్లు కట్టించే పూచి ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది, కొత్త ఇళ్ళు మళ్ళీ ఒక 600 మందికి ఈరోజు మనం పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ అర్బన్ ఏరియాలో ఉంది. కొన్ని ల్యాండ్లు ఐడెంటిఫై చేసాం, ఇంకొక చోట 2-3 చోట్ల ఇంకొక ఎకరాలో 2 ఎకరాల్లో దొరికేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తే ఆ రోజు నమ్మి ఎవరైతే మీరు కష్టపడి దాదాపు 6-7 సంవత్సరాలు
మీరు వేచి చూసి ఉన్నారో మీకు నిజంగా అటువంటి వాళ్లకు నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎలిజిబిలిటీ ఉండాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసి మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు హౌస్ సైట్ పట్టా మొదటి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కింద మీకు ఆ ఇంట్లో శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పే సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సోదరులకు ఏ కార్యక్రమం చేస్తా ఉన్నాము. నిజంగా కూడా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో, మరి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము తల్లి వందనం కార్యక్రమం కానీ, ఈరోజు బస్సుల్లో పోతే ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, బ్రహ్మాండంగా అన్న క్యాంటీన్ కానీ, అదేవిధంగా ఇచ్చేటువంటి మీకు ఏదైనా పెన్షన్ ఇస్తా ఉంటే గతంలో 3,000 ఇస్తే 4,000 చేయడం కానీ, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, కొన్ని కార్యక్రమాలు అంటే పూర్తి స్థాయిలో 100కు 100 చేసినాము అని నేను చెప్పట్లే. చేయగలిగినవి ఈ రోజు ఉండే పరిస్థితిలో చేసేటివి చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మహిళా సోదరిమణులకు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మెప్మా కింద మీకు ఏ రకంగా మీరు ఈ మెప్మాలో గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ మెప్మా ద్వారా తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మార్కెటింగ్ చేయడానికి, ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి, మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, మీకు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ ఉందో దాన్ని కరెక్ట్ గా సరైనటువంటి రేట్ రావడానికి అన్ని రకాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారు. అదే కాకుండా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఈ పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఎల్నినో వస్తా ఉంది, మళ్ళా అవన్నీ కూడా ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈరోజు ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే తిరిగి మీకు ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు తదుపరిగా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ బలరామరెడ్డి గారిని మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు టిక్కో ఇళ్లకు సంబంధించి ఏదైతే డీడీలు కట్టారో ఆ డీడీలను మీకు వెనకరించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు అమృత గారికి ఆలోచించాలి. గతంలో మన అందరము మంచి ఇళ్లలో ఉండాలి అనే ఉద్దేశంతో మన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు టిక్కో ఇళ్ళని ప్రారంభించడం జరిగింది. ఆ టిక్కో ఇళ్ళకి సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవడంతో మేము డబ్బులు కూడా అదే విధంగా టిక్కోతోనే ఉండిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 ప్రాసెస్లు పెడుతున్నాము. ఒకటి 270 అడుగుల చదరపు ఇల్లు అనేసి, ఆ తర్వాత 350 అడుగుల చదరపు ఇల్లు, ఆ తర్వాత 425 అడుగుల చదరపు ఇల్లు అనేసి ఆ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోవడంతో తర్వాత ఈ డబ్బులు దాదాపు 7 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గరే ఉండిపోయింది. ఎమ్మెల్యే గారి చొరవతో ఆ డబ్బుని వెనక్కి తీసుకోవాల్సిన దీంట్లో మన ఎమ్మెల్యే గారు పాత్ర చాలా ఉందనేసి తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో పొలం కానీ కాలువలు కానీ, ఎందుకంటే నేను అప్పుడు కౌన్సిలర్ని, ప్రత్యక్షంగా నాకు తెలుసు. మా ఏరియాలో అయితే కాలువలు పొంగితే అక్కడ మేము అందరికీ చెప్పేది ఏంటంటే ఒక సముద్రం అది, అన్ని ఎక్కడికక్కడ కాలువలు బ్లాక్ అయిపోయి ప్రతి కాలువలో వచ్చే నీళ్ళన్నీ కూడా అందించిపోయి రోడ్డు పైన వెలుగులా వెళ్తా ఉంది. మా ఇంటి ముందరే నేను కౌన్సిలర్ అయినా నేను చెప్తున్నాను, మా ఇంటి ముందరే ఒక సుమారు ఆ వీధి మొత్తం నాకు కాలువలు నీళ్ళతో నిలిచిపోయి ఎంత గలీజ్గా ఉన్నాయో అంత గలీజ్గా ఉంది. అదే అన్నగారు మంత్రిగా పనిచేసేటప్పుడు కేవలం ఆ 1.5 సంవత్సర కాలంలోనే తలమందేరు మున్సిపాలిటీ రూపురేఖలనే మార్చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాలువ కానీ, ప్రతి ఒక్క వీధి కానీ, సిమెంట్ రోడ్లు అయితే ఏమి, సిమెంట్ కాలువలు అయితే ఏమి, అదేవిధంగా తారు రోడ్లు ఎక్కడ మనకి ఏది అవసరమో
అదేవిధంగా నీటి సమస్య కూడా మనకు అప్పుడు ఎన్ని బోర్లు కావాలంటే అన్ని బోర్లు వేసి ప్రతి ఇది కూడా కానీ నీళ్లు అప్పుడు సుమారు 10 రోజులకి 12 రోజులు ఒకసారి మనకు వస్తాయిందమ్మా. అందరూ ఒకసారి బాగా గుర్తు చేసుకోవాలి. ఇది 10 రోజులకి 12 రోజులు గ్యాప్ లో నీళ్ళు వస్తాయి. అటువంటి నీటి సమస్యను కూడా బోర్లు వేసి మన కౌంటింగ్ ఏరియాలో నీళ్లు లేకపోయినప్పుడు, కౌంటింగ్ ఏరియాలో నీళ్లు ఉన్నప్పుడు మనకు రాకుండా, నీళ్లు లేకపోయినప్పుడు అది ఎండిపోయినప్పుడు కూడా పొలం నేరుకి ఇబ్బంది రావద్దని అదేవిధంగా ఎన్నో స్పెషల్ క్రాప్ తెప్పించి బోర్లు వేసి అప్పుడు కూడా నీటి ఎద్దడి కాకుండా 3 రోజులకు ఒకసారి నీటి పంపిణీ చేసిన ఘనత ఏమైనా ఉందంటే మన పేద నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారి ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఇప్పుడు రాబో భవిష్యత్తులో పొలంనేరు నియోజకవర్గం అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏమి, మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మన అన్న అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో పొలంనేరులో ఇంకా ఎంతో అభివృద్ధి పదంలో సాగుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మన గౌరవ అమరన్న గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో టిట్కో ఇండ్లు అనే ఒక స్కీమ్ పెట్టారు. చాలా మంది ఆ రోజు అమరన్న పిలుపు మేరకు అలాగే మేము పోయి అడిగినప్పుడు డీడీ కట్టండి మీకు ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి అని చెప్పి అప్పుడు చెప్పినప్పుడు అందరూ కూడా అమరన్న గారి పైన నమ్మకంతో, మా పైన నమ్మకంతో ఆ రోజు డీడీలు కట్టారు. దురదృష్టవస్తు మనకి ప్రభుత్వం పోయింది. గత వైసీపీ ప్రభుత్వము ఆ యొక్క డబ్బులను ఇవ్వండి లేకపోతే టిట్కో ఇళ్ళను కట్టి ఇవ్వండి అడిగినప్పుడు వాళ్ళు అది సముద్రంలో కలుసుకొని మీ ప్రభుత్వం తెలుగుదేశం ఎట్లా కొట్టుకొని కూర్చుందో అటు కొట్టుకొని కూర్చుని దాన్ని మర్చిపోండి అన్నారు. ఎగతాళిగా మాట్లాడినారు. అప్పుడు మేమంతా బాధపడినాం ఏం చేయలేని పరిస్థితుల్లో. మళ్ళీ మొన్నటి ఎలక్షన్కి మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది అమరన్న గారిని అడిగారు, అన్న ఆ రోజు మిమ్మల్ని నమ్మి మేము డీడీ కట్టాము, ఆ టిట్కో లీవ్ లేదు, ఆ డీడీ లీవ్ లేదు అనేసి అన్నని అడిగినప్పుడు అన్న ఆ రోజు ఎలక్షన్ లో వాగ్దానం చేశాడు, తప్పకుండా మీరు నన్ను గెలిపించండి, మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని నేను నిరూపిస్తాను, నమ్మకాన్ని కాపాడతానని ఆ మాట మీదనే ఈ రోజు మనకు అందరూ కూడా డీడీలు వచ్చినాయి, మనం కట్టిన డబ్బులు రిటర్న్ వచ్చినాయి. మా వార్డులో మేము పోయి చెప్పినప్పుడు ఈ మరి మన డీడీలు మీరు కట్టిన డీడీలు రిటర్న్ వచ్చేస్తారు, ఇప్పుడు డబ్బులు ఇస్తారంటే వాళ్ళు నమ్మలేకపోయినారు. ఏంటి ఇది గవర్నమెంట్లో కట్టిన డబ్బులు మళ్ళీ రావటమా, అది ఎట్లా సాధ్యం అంటే అది మా అమరానికే సాధ్యము, మీరందరూ రండి ఈ ప్రోగ్రామ్కి మీ డబ్బులు రిటర్న్ ఇస్తారని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషం మేము చూడలేకపోయినా అంత సంతోషపడ్డారు వాళ్ళు. కాబట్టి పొలంనేరు అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూటమి ప్రభుత్వం ఉండాలి, పొలంనేరు అమరన్న గారు ఉండాలి, అప్పుడే మనమందరం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఈరోజు మనం టిట్కో ఇల్లు యొక్క ఏదైతే ఇల్లు కట్టిన దానికి ఆ రోజు డిపాజిట్ చేశామో ఆ డబ్బుని మళ్ళా రిటర్న్ ఇవ్వడం అనే కార్యక్రమం ఇది పెద్ద కార్యక్రమం. అందరూ చిన్న కార్యక్రమం అనుకుంటారు చూసిన వాళ్ళంతా, కాదండి. ఎందుకంటే ఒక్కసారి డబ్బు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా సరే బ్యాంకులో కానీ గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు మళ్ళా రావాలంటే చాలా కష్టం, అది తెప్పించాలంటే కూడా చాలా శ్రమతో కూడిన పని. దానికి మన ప్రియతమైన అమర్నాథ్ రెడ్డి గారు మన సీఎం గారితో మాట్లాడి ఈ యొక్క డబ్బుని 23,24,00,000 రూపాయలు రిటర్న్ తీసుకురావడం అంటే మొదటిసారి గవర్నమెంట్ నుంచి ప్రజలకి డబ్బు రావడం అంటే వాళ్ళు కట్టిన డబ్బుల్ని తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అన్ని జాగాల్లో కూడా అమర్నాథ్ రెడ్డి గారు చేసిన పని చూసి మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే ఈ టిట్కో డబ్బు కట్టారో దాన్ని కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అంటే అంత ముందు చూపుండే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. మొన్న మనకు పొలంనేరులో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనకు గంటావూరు కాలనీలో కానీ అదేవిధంగా పోటీపల్లి కాలనీలో కానీ రోడ్లు కాలువలు డెవలప్మెంట్ కోసము 3 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చారు ఈ మున్సిపాలిటీ. అంటే ఇంతకుముందు మా వ్యక్తులు చెప్పారు ఎంతో అభివృద్ధి చేశారు, ఇది రీసెంట్గా జరిగిన విషయం అన్నమాట. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం జరగాలంటే మంచి ప్రభుత్వం అవసరము, మంచి నాయకుడు కూడా అవసరం. అలాంటి నాయకుడు మన అమర్నాథ్ రెడ్డి గారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు ఈ కుటుంబ ప్రభుత్వానికి అండదండలు అందించి తప్పకుండా ఈ పొలంనేరు మున్సిపాలిటీని మన ఫస్ట్ తీసుకొచ్చడానికి మీ అందరూ కృషి చేస్తారని, సహాయ సహకారాలు అదేవిధంగా సిబ్బంది సహాయ సహకారాలు అన్నీ ఉండాలి. కాబట్టి తప్పకుండా అందిస్తారని ఆశిస్తూ ఈ చిన్న